హలో గైస్, నేను సన్నీని. ఈరోజు మనం కొన్ని కామెడీ థింగ్స్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ సింపుల్ ఉంది. ఇప్పుడు 3, 2, 1 స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడు. అరే నీకు కాలు పెట్టుకోవడానికి యాడ దొరకలేదమ్మా. బాయ్ మొత్తం బాయ్. అబ్బాయి ఇంకా ఓనర్ చూస్తే అక్క రోడ్డు మీద డ్యాన్స్ వేస్తుంది. వెయిట్ చేయండి అన్న. అరే 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 ఏంట్రా అరే కింద పన్నాడంగా లేదా అమ్మాయికి అంకుల్ లేపని కూడా లేపలా. ఒక్క చీర ఉంది, దానికోసం ఇద్దరు లాకని పడ్డారు. బాయ్ అమ్మాయి బాయ్ లోడ. ఇప్పుడు అన్న చూడండి భలే డ్యాన్స్ వేస్తున్నట్టున్నాడే. మంచి వ్యూస్ ఇవ్వాలి అన్నకి. లైక్స్ ఇవ్వండి. మంచి లైక్స్ ఇచ్చారే పాపం అన్న. స్కిప్పింగ్ ఆడండి. అన్న చూడండి మామకి ఎర్రి పప్ప ఏం తెలియరా నాయన. తీసేసిండు. మా సింహం డ్యూటీలో ఉంది. నాకు అర్థం కాల. సింహం డ్యూటీలో కదా ఉంది. ఏం తడపరా అది. ఏం తడపరా నాయన అది. నిజంగా వినాయకుడి దగ్గర. ఓకే అరే మరీ అంత ఏదోవారా నువ్వు. తోసుకోవచ్చు కదా. కుక్కను చూసి అంకుల్ భయపడ్డా, కుక్క భయపడ్డా. అంకుల్ భయపడినాడని తెలిసి కుక్క చూడండి ఎట్లా వెనక్కి కొడుతుందో. కొత్త పండ్లు అవుతురమ్మా వాడికి. ఇప్పుడు ఒకటి చేతగానోడైతే ఇంకోటి మంచోడైతే మొత్తం మంచోడికే పడుతుంది. పాపం అప్పో బాల్ ఏడో చేద్దామనుకుని ఏడో చేసింది అక్క. నీకు మరీ అంత తెలివి కూడా లేదా అక్క? ఆ ఆకులు నీ వెయిట్ ఎట్లా మోస్తాయి చెప్పు. సచిండ్రు అన్న పరుగు అల్ల పరుగాడు. కొంచెం కేవలం ఇప్పుడు తగ్గుతుంది అని హ్యాపీగా ఉంటే మొత్తం లాస్ట్కి సైకిల్ నుంచి పడుతుంది అక్క. పబ్బులో ఎవరన్నా అటు డాన్స్ వేస్తారా? ఏం చేయని అంకుల్కి కల్లా. కొంతమంది చేతగాని వాళ్ళు అంటే వీళ్ళే అమ్మ మరి. అరే వీకి ఎట్లా తెలుస్తుందిరా అది. గొంతుందలా అన్న గొంతుంది. చూసుకొని గొంతుంది ఫాస్ట్గా వచ్చి వెనక్కి పెట్టి. ఓకే గొంతుంది. ఏప్రిల్ ఫూలు. అబ్బా బైక్ బర్త్డే కేకు కూడా బైక్ చేతే గోపిస్తాండ్రు. కొన్నిసార్లు బుర్రని ఉపయోగించాలంటారు, కానీ ఈ సమయంలో కాదు. పాపం అది ఏందో కవర్ పైన పడింది, వర్షం పడింది అని కూడా తెలియకుండా దానిపైన ఎక్కిండు, వచ్చి కింద పడ్డిండు, తల పగిలింది. రోప్ పుల్లింగ్ ఛాలెంజ్లో ఆగు చూడండి. అరే చేత్తో పట్టుకోవాల్సింది నడుం కట్టుకుంటావు. ఇప్పుడు ఘోరంగా అవుట్ అవుతాడేమో. అయిపోయి అంకుల్. పాపం అంకుల్ అయిపోయి. ఆంటీ చూడండి ఎట్లా నవ్వుతుందో. ఇప్పుడు మనం చేసే పనులు నార్మల్గా ఉండకూడదు, కొత్తగా ఉండాలని చెప్పి కొత్తగా పెట్టించుకోండి. అడిపోయినా పడ్డాడు అనుకుంటా. అరే కొంచెం చూసుకో. అరే అది గేర్ రాట లేకుండా ఇంకేమన్నారా? గోడ బ్యాగ్ కొట్టుకుందాం అనుకున్నారు. ఏం చేయను. ఓవెన్ బ్యాగ్ కదరా ఆయన. ఓవెన్ బ్యాగ్ 10,000 ఖర్చు. అక్క మేకప్
బర్రెకేమో ఏదో సంచి తగులుకుంది. దాన్ని చూసి అన్ని మేకలు ఏదో కొత్త జీవి వచ్చిందిరా అని పరుగు మేపడి పరుగు. రోజు దీని గోలు తట్టుకోలేక అన్న చూడండి ఇప్పుడు ఏం చేస్తాడు, పరిగెత్తేసి పడతాడు దాన్ని. బండి దగ్గర రోజు గోలు తట్టుకోలేక వెనకాల వేస్తుందని మెల్లకి పోతా ఉండగా ఎదుగురా పర్సు ఎందుకురా పెట్టావు. బాహుబలిలో ఛాన్స్ ఇవ్వాలి దీనికి. బండి ఆపగానే మెల్లగా పోతుంది, బండి స్టార్ట్ చేయగానే పరిగి వెనకాల. కమల్ హాసన్ ఏమి కుక్కరా. ఈయన ఏదో బాగుంది. అయ్యో అంకుల్ కూడా ట్రై చేస్తాడు, మొత్తం పెంట చేశాడు. అరే ఏం చేయాలి, బండి బాగా రే నేను పక్క కొత్త పిల్ల. ఇప్పుడు చూడండి అంకుల్ ఏం కాలేదనుకుంటాడు. పాప అంకుల్ గుండు బాయ్. అన్న పోతున్నాడని వెనకాల చింటూ బ్రో కూడా వెళ్ళాడు. వెనక్కి చింటూ బ్రో కింద పడతాడు అనుకున్నా. పాపం కుక్కది మొత్తం రైడ్ ఎంజాయ్ చేద్దామని వచ్చి గుండె దడేయాలంటుంది వీళ్ళకి. నిజంగా గుండె దడేయాలని ఉంటుంది. వీళ్ళు వచ్చి అన్నకి వార్నింగ్ ఇచ్చి పోతారు. ఇప్పుడు అన్నగారు చూడండి, అన్నగారు హెడ్లైట్ ఆపాడు, చూసాడు అన్నారు. అరే ఒక్క కొరికిస్తా అని చెప్పి సగం లేపేశాడు. ఒక్క కొరికేసిస్తా అని మొత్తం సగం లేపేసిండు. అయ్యో హాస్పిటల్ బెడ్ మీద చెకప్ తీసుకోవాల్సి కొన్నిసార్లు అనుకునేటివి కూడా ఇట్లా పడతాయి బ్రో. పాపం అక్క దాన్ని క్లీన్ చేస్తుంది అనుకుంటుంది, కానీ అక్కకేం తెలుసు క్లీన్ చేయట్లా అని. ఇప్పుడు కుక్క ఇప్పుడు అల్లగారి పోకుండా చేసింది. అక్క ఏ సైడ్ వెళ్తాడో చూసుకోవాలా. కొంచెం ఉండింటే అక్కకు ఉండిండేది, మళ్ళీ వీళ్ళ మీద తిట్టిండేది అక్క తప్పుగా వెళ్ళి. జారి దడేయాలని పడుతుంది దీంట్లో. ఒకసారి బస్సులో ఉండే చెత్తను తీసుకొని మీరే కళ్ళారా చూసుకొని కళ్ళు నడుపుకోండి. అరే సీట్లో ఉంటే దుమ్మారా, అలా సీట్ ఏం కనిపించట్లేదు, దుమ్మే ఉంది. పర్ఫెక్ట్ టైంలో ఇదే అన్నగారు చీర తీసిండ్రు, మొత్తం టేబుల్ నాశనం. అక్క ఇండికేటర్ లెఫ్ట్ వేసింది. ఇప్పుడు చూడండి ఏ సైడ్ వెళ్తుందో. అక్క కళ్ళంతా అక్క మీద పెట్టుకోవాలా. పాపం పిల్లి గారు బొమ్మను చూసి ఇట్లా భయపడుతుంది. అరే పోయిపోయిన కాకని కొట్టకుండా బ్యాగ్ నిద్రేసావు కదా మామ. పీజ ఎత్తుకుపోతుంది అది. అయిపోయి నడేల్ మరీ అంత ఎదురులో కనిపిస్తున్నానా. పానీపూరీలు ఎందుకు అవుతుంది సోయ్. ఈ బకెట్ పోయి ఆ పక్క పడింది. అయ్యయ్యో పోరే నేను పాపం పడిండు. పాపం అన్నగారు వాడికి కొడతాడు, వాడికే కొట్టుకెళ్ళి పడిండు. అయిపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అన్నగారు ఆడిదాకా వెళ్ళి ఎందుకో భయపడుతున్నాడు. అక్క నేను వెళ్తా నాకు అని చెప్పి వెళ్ళి పడింది. అన్న హెల్ప్ చేద్దామంటే అక్క లేచి వెళ్ళిపోయింది. అందుకే ఉండాలా. అన్న సైకిల్తో చూసిండు ఆడ ఉందా లేదా అని, లేదు అందుకని ఆగాడు. అక్కకి అవసరమా తొందర, అలా వెళ్ళొచ్చుగా. పడింది ఫైనల్గా. గోళేద్దామని చెప్పి అక్కడ గోళ పడేసింది. ఓ అబ్బా ఇయర్ రింగ్ పెట్టుకుంది.
అరే అరే అది ఎక్కడయ్యా? నువ్వు ఎక్కడ వేసుకున్నావు? చీలరా అది చౌకేసుకున్నాడు. అబ్బా కుక్క గారు మామూలుగా చేయలే. బా బా ఆట పెట్టలేదు మొత్తానికి. అంత చిన్నదానిలో నుంచి వెళ్ళిపోయింది. కుక్క గొడ్న టీవీ ఆన్ చేసా మళ్ళీ వచ్చి పిల్లలు నిజంగా అక్క దాన్ని తీసుకొని ఈ అంటే అన్నగారు ఏందో ఒకటి చేస్తాడు. చికెన్ ఆడాడు. పాపం అయ్యో పోయి కూరలో కాల్చాడు పడ్డాడు. కుక్క గారు జారుకుని పోతాడు. అయిపోయి పో. ఏడో దిగుదావాలి, ఏడో దిగాడు. ఎక్కడో దిగుదాం అనుకోండి, ఎక్కడో దిగుండు. అవసరమా అక్క మామూలుగా తగ్గకుండా డ్రింక్ డ్రింక్ వేస్ట్ చేస్తా అనుకున్నా కదరా. అందుకే తొందర ఎందుకు, మెల్లగా వెళ్ళొచ్చు కదా. తొందరగా వెళ్ళావు, అయిపోయింది. అక్క జాగ్రత్తనే ఉంటుంది అది. ఇంకా ఎక్కడ ఆగుతుంది అక్క. అందుకే రీల్స్ పిచ్చిలా పడకూడదు, చూస్తూ ఉండాలి ముందర వెనకాల. పడిండు వీడియో తీస్తాని. బా మూత పగిలింది. మోసరా నాయన అంతా చేసి ఇంకా వీడియోస్ ఏం లేవు, అయిపోయాయి. మీకు ఇంకా చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. బాయ్.